dear student, today I discussing about digital logic gates. This is the DLD. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ ఉంటాయి. ఈ డిజిటల్ లాజిక్ గేట్స్ ఉపయోగించే మనకు డిజిటల్ సర్క్యూట్స్ అంటే ఎంబెడెడ్ సిస్టంలో కానీ ఈ సర్క్యూట్స్ ఎలా డిజైన్ చేయాలి, వాటి స్విచ్చెస్ ఎలాగా మనం డిజైన్ చేయాలనేది ఈ లాజిక్ గేట్స్ ఉపయోగించి మనం కనుక్కుంటాం అనమాట. సో వీ హ్యావ్ ద లాజిక్ గేట్స్. ద లాజిక్ గేట్స్ ఆర్ గేటు, అండ్ గేటు, నార్ గేటు అండ్ బేసిక్ గేట్స్ అంటారు. ఆర్ కానీ, అండ్ కానీ, నార్ కానీ, నాట్ కానీ ఇలా వస్తే వీటిని ఏమంటారు? లాజిక్ గేట్స్ అంటారు. నాండ్, నార్ ఆర్ యూనివర్సల్ గేట్స్. యూనివర్సల్ గేట్స్ అంటే టూ గేట్స్ కలిపి ఏర్పడేదాన్ని యూనివర్సల్ గేట్స్ అంటారు. అంటే నాట్ గేటు, ఆర్ గేటు కానీ ఇలాగ కలిపి ఏర్పడేదాన్ని యూనివర్సల్ గేట్స్గా తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అదర్ గేట్స్ ఏంటంటే ఎక్స్ఆర్ కానీ, ఎక్స్నార్ కానీ గేట్స్ని అదర్ గేట్స్ అంటారు. సో వాటి ఎలా ఉంటాయి మనకు? సో వాట్ ఈస్ ద నాట్ గేట్? ఇట్ ఈస్ ద ఇన్వర్షన్ ఆఫ్ ద కాంప్లిమెంట్. అంటే మనకి ఈ గేట్ అనేది చూడండి, సింబాలికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ అనేది ఇచ్చినట్లయితే మనకు అవుట్పుట్ ఏమవుతుందంటే, ఇన్పుట్ ఏ ఇస్తే అవుట్పుట్ ఏ బార్ వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 0 ఇచ్చినట్లయితే ఇటువైపు ఏమొస్తుంది? నీకు 1 వస్తుంది. ఒకవేళ 1 ఇచ్చినట్లయితే 0 వస్తుంది. ఇలా వచ్చే గేట్ని ఏమంటారంటే నాట్ గేట్ అంటారు. ఓకే, ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఏ అంటే 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ నాట్ గేట్. సో ఈ సర్క్యూట్ ఎట్లా డిజైన్ చేస్తాడు? ఇది ఒక ట్రాన్సిస్టర్ ఉపయోగించి డిజైన్ చేయొచ్చు, లేదా డయోడ్ ఉపయోగించి డిజైన్ చేయొచ్చు. ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ విసిసి కామన్ కలెక్టర్ వోల్టేజ్ అంటారు. అంటే ఈడీసీలో మనకు కాన్సెప్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ కామన్ కలెక్టర్ వోల్టేజ్ అంటారు. ఓకే, ప్లస్ విసిసి అంటే ఓకే. ఇక్కడ మనం వి అనే ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఏ ఇన్పుట్ అనమాట. ఇదేమిది ఇన్పుట్ ఏంటి? ఇక్కడ ఏ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు? ఏ బార్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏ బార్ ఇస్తే ఇక్కడ ఏ వస్తుంది అనమాట. ఇట్లా ఫ్లో అయ్యే కరెంట్ ఏదైనా ఉంటే ఇది గ్రౌండ్ అనమాట. ఓకే, గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో మనకు ఇది ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది ఒక స్విచ్ లాగా పనిచేసి మనకు ఏ కాంప్లిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ కానీ లేదా షార్ట్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 0 ఉందనుకోండి, దాన్ని ఆఫ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. 1 అని ఉంటే ఆన్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆఫ్ అయినప్పుడు విసిసి అనేది 1 వోల్ట్ ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా 1 వోల్టే ఉంటుంది. అంటే ఆఫ్ అయినప్పుడు వోల్టేజ్ అనేది కన్జంప్షన్ అనేది ఉండదు కాబట్టి విసిసి ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్. ఓకే, అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ మనకు ఏమవుతుంది? 1 ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది. అంటే ఇలా ఫ్లో అయినప్పుడు గ్రౌండ్ కనెక్షన్ 0 అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డిజైన్ ఫర్ ద నాట్ గేట్. ఓకే, you see the another a gate. When even number of NOT gates are connected in feedback, the acts likes as a bistable multi vibrator. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0 ఇచ్చామా, 1 వచ్చింది, మళ్ళీ 1 ఇస్తే 0 వచ్చింది, మళ్ళీ అలాగే ఫీడ్బ్యాక్ అనేది కనెక్ట్ చేయబడింది. అంటే అవుట్పుట్ తీసుకొచ్చి మళ్ళీ ఇన్పుట్ కనెక్ట్ చేసేదాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఓకే, అదేగా వెన్ ద ఆడ్ నంబర్ ఆఫ్ నాట్ గేట్ ఆర్ కనెక్టెడ్ ద ఫీడ్బ్యాక్ ద యాక్ట్స్ లైక్ ద స్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నాట్ గేట్స్ కనెక్ట్ చేసాం అనుకోండి. 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, మళ్ళీ 0 ఇస్తే 1, మరి ఈ 1 వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ 1 ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది, 0 ఇస్తే ఇక్కడ 1 వస్తుంది, ఈ 1 ఇస్తే మళ్ళీ 0 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు కనెక్టెడ్ ఉంటుందన్నమాట. అంటే 2 నాట్ గేట్స్ బైస్టేబుల్ అంటారు. అంటే 2 నాట్ గేట్స్ సిరీస్లో కనెక్ట్ చేసి వాటి యొక్క ఫీడ్బ్యాక్ అనేది మరి ఉన్నట్లయితే ఓకే బైస్టేబుల్ అంటారు. అలాగే 3 వచ్చిందనుకోండి మల్టీ వైబ్రేటర్ అంటారు. ఓకే, చూడండి, ఆల్ ఇన్వర్టర్స్ ఆర్ టేక్ సమ్ టైమ్ గెట్ రిప్రజెంటేషన్ వై. అంటే ఫైనల్గా మనకి అవుట్పుట్ అనే దాని కోసమే ఉంటుంది. ఓకే, ప్రోపగేషన్ ఆఫ్ ద డిలే టైం. అంటే ఈ అవుట్పుట్ రావడానికి సమ్ టైం అనేది తీసుకుంటుంది కాబట్టి దాన్ని డిలే టైం అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫర్ a stable multivibrator.
ఓకే, ద టైమ్ పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2n టీపీడీ అంటారు. ఓకే, ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇన్వర్టర్స్, మనకి ఎన్ని ఇన్వర్టర్స్ యూజ్ చేసాం, 3నా 2నా 4ఆ ఎన్ని, దాన్ని ఎన్ అంటారు. టీడీ అంటే ప్రాపగేషన్ ఆఫ్ డిలే టైం, ఈచ్ ఇన్వర్టర్కి ఎంత టైం తీసుకుంటుంది. ఓకే, టైం పీరియడ్ ఈ స్క్వేర్ వేవ్ ఫామ్. టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఇన్పుట్ అంటే స్క్వేర్ వేవ్ ఉంటుంది అనమాట. యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయిందంటే 1 తీసుకోవాలి, డిక్రీజ్ అవుతా వస్తే దాన్ని 0 అనుకోవాలి. ద రింగ్ ఆసిలేటర్ టైప్. ద ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t అనమాట. 1/t అంటే ఏమి, 1/2n టీపీడీ. అదేవిధంగా అండ్ గేట్. అండ్ గేట్ సింబల్ అండ్ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ అండ్ గేట్. ఈ అండ్ గేటు మనకు 2 ఇన్పుట్స్ ఇస్తాం, లేదా 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఏవైనా సరే ఇన్పుట్స్ ఇస్తే ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ప్రోడక్ట్ అవుతుందన్నమాట. అంటే ఏ కామ బి ఇస్తే ఏబి అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏబి అనేటివి ఇన్పుట్స్, అవుట్పుట్ వచ్చి ఏబి అవుతుంది. ఓకే, ఒకవేళ ఏబిసి ఇచ్చామనుకో వై ఈజ్ ఈక్వల్ టు ఏబిసి వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే బి అంటే మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ కాబట్టి 2 స్క్వేర్ తీసుకోండి. 2 స్క్వేర్ అంటే ఏమి, 4. అంటే 4 0 1, ఒక 0 ఒక 1, ఒక 0 ఒక 1 రాయండి. ఇక్కడ 2 zeros 2 ones. ఓకే, ఈ రెండు 0 ఇంటూ 0 0 అవుతుంది, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1 అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద అండ్ గేట్. ఓకే, ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది మనకు. చూడండి, ఇక్కడ VCC అనేది ఇస్తాం. ట్రాన్సిస్టర్ 1 ఇది, ట్రాన్సిస్టర్ 2 అనమాట. ఏబి అనేది ఇన్పుట్స్ అనేటివి ఇస్తున్నాం, అంటే ఆన్ ఆఫ్ లాగా. VCC అనే వోల్టేజ్ ఫ్లో అవుతుంది. ఇక్కడ 0 అంటే ఆఫ్ అయింది అనుకోండి, ఆఫ్ 2 స్విచ్చెస్ ఆఫ్ అయినాయి అనుకోండి, ఏమొస్తుంది మనకి, అవుట్పుట్ అనేది ఉండదు, 0 ఉంటుంది అనమాట. అంటే ఏమి, 0 ఇంటూ 0 0 అవుతుంది అనమాట. అదే ట్రాన్సిస్టర్ 1 ట్రాన్సిస్టర్ 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనేది మనకి 0 అయ్యి బి అనేది ఆన్ అయింది అనుకోండి, ఏమొస్తుంది మనకి, ఇక్కడ కూడా ఓపెన్ సర్క్యూట్ అవడం వల్ల అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా 0 అనే అవుతుంది. నెక్స్ట్ ఏమి, ఏ వచ్చి ఆన్ అయింది, బి వచ్చి ఆఫ్ అయింది. ఆఫ్ అంటే 0 అనుకోండి, ఆన్ అంటే 1 అనుకోండి. అంటే 1 ఇంటూ 0 ఏమవుతుంది, 0 అంటే ఆఫే వస్తుంది అనమాట. నెక్స్ట్ 2 ట్రాన్సిస్టర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయనుకోండి, T1 T2 రెండు ఆన్ అయినాయి అనుకోండి, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, దాన్ని ఏబి అంటారు. అప్పుడు ఏమొస్తుంది, 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది అనమాట. ఓకే, ఈ బేస్కి ఏదైతే కనెక్ట్ చేసామో దీన్ని ఏమంటారంటే ఎమిటర్ రెసిస్టెన్స్ అంటారు, అంటే గ్రౌండ్కి కనెక్షన్ అనమాట. ఓకే, ఇక్కడ ఇన్ అండ్ ఆపరేషన్లో ఎనేబుల్ ఇన్పుట్ అంటే లాజిక్ 1 తీసుకోవాలి, డిజబుల్ ఇన్పుట్ అంటే లాజిక్ 0గా తీసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు డయోడ్ సర్క్యూట్ కావాలనుకోండి, అంటే ట్రాన్సిస్టర్ లేక డయోడ్స్ కనెక్ట్ చేస్తే, డయోడ్స్ అంటే స్విచ్చెస్ లాగే ఇవి కూడా, VCC వోల్టేజ్ అప్లై చేసాము, D1 ఆఫ్ అయిందనుకోండి, D1 ఆన్ అయిందనుకోండి, అంటే ఏమి, ఇక్కడ D1 ఉంది కదా, ఆన్ అయిందనుకోండి, అంటే 0 ఇంటూ 0 0 అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి అంటే ఇదేమి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి కదా, ఇది 0ను 1 అయిందనుకోండి, ఆన్ ఆఫ్ అవుతుంది, అటు 0 ఇంటూ 1 ఏమొస్తుంది, 0 అవుతుంది. 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 అంటే ఇక్కడ డయోడ్లో అయితే ఆఫ్ తీసుకుంటాం, 1 అని ఉంటే ఆఫ్ తీసుకోవాలి, 0 ఉంటే ఆన్గా మీరు తీసుకోవాలి డయోడ్ ఉన్న. ట్రాన్సిస్టర్స్ అయితే రివర్స్ అనమాట. ఓకే, సో 0 0 ఇది 1 అనమాట. ఓకే, సో కాబట్టి ఇన్ అండ్ గేట్ ఈజ్ ఆపరేషన్ ఎనీ ఓకే unused inputs, floating inputs may be connected as logic 1 for TTL circuit, logic 0 అంటే ECL సర్క్యూట్స్లో మనకి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా ఆర్ గేట్ అంటే అండ్ గేటు ప్రోడక్ట్ అయితే ఆర్ గేటు అడిషన్ అవుతుంది అనమాట. అంటే ఏ గేటు ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ అనేది ఇస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ ప్లస్ బి వస్తుంది. ఓకే, ఏబి ఇప్పుడు 2 స్క్వేర్ కదా, 2 వేరియబుల్స్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అంటే 0 1 0 1 తీసుకుంటారు, 0 0 1 1. సో వై ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఏ ప్లస్ బి అనమాట. అంటే 0 ప్లస్ 0 అంటే 0, 0 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది 1, 1 ప్లస్ 0 అంటే 1. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 1 అంటే 2 వస్తుంది, 2 బైనరీ నెంబరు 1 0. సో 0 నెగ్లెక్ట్ చేసి 1 తీసుకుంటారు అనమాట.
దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ట్రూత్ టేబుల్ ఆర్ గేట్. ఓకే, ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ అంటే లాజిక్ వచ్చి 0 తీసుకోవాలి, డిజిబుల్ ఇన్పుట్ వచ్చి లాజిక్ 1గా తీసుకోవాలి. అదే ట్రాన్సిస్టర్ సర్క్యూట్ చూడండి, ఇక్కడ ఏ అనే ఇన్పుట్, ఇక్కడ బి అనే ఇన్పుట్, ఈ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ y = a + b, ఇక్కడ v వోల్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 0 వచ్చినప్పుడు ట్రాన్సిస్టర్ ఆఫ్గా తీసుకోండి. ఓకే, ఆఫ్ అయినప్పుడు y అనేది కూడా ఆఫ్ అవుతుంది అనమాట, అంటే అవుట్పుట్ అనేది ఉండదు 0. ఓకే, అవుట్పుట్ రావడం 0 అనమాట అవుట్పుట్. నెక్స్ట్ 0 + 1, 1 అంటే ఆన్ అనుకోండి, ఆఫ్ అంటే 0 అనుకోండి. ఆఫ్ ప్లస్ ఆన్ = ఇది ఆఫ్ అయిందంటే ఏమి, ఏ ఇన్పుట్ అవకాశం లేదు కాబట్టి ఆఫ్లో ఉంది, 1 వస్తుంది. అంటే అప్పటికి ఏమో 0 + 1 అంటే 1, అంటే 1 + 0 అంటే 1 వస్తుంది అన్నమాట. T1 ట్రాన్సిస్టర్, T2 ట్రాన్సిస్టర్ ఆన్ వస్తే 1 వస్తుంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రిసిటీ ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఆఫ్ అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ ద కరెంట్. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఇది ఆఫ్లో అవుతుంది, ఓపెన్ అయితే ఆఫ్లో వస్తుంది. ఇది ఓపెన్ అయింది అనుకోండి, ఆఫ్ అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది ఇట్లా పాస్ కాదు, మనకు అవుట్పుట్ రాదు, ఓన్లీ ఇటువైపు నుంచి వచ్చి అది మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఈ ఎమ్మిటర్ రెసిస్టర్ వచ్చి బేస్ కనెక్టర్ అనమాట. ఓకే, ఒకవేళ డయోడ్ మనం డిజైన్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు డయోడ్ అంటే 0 ఉందనుకోండి, ఆన్గా పెట్టుకోండి. D1 అనేది ఆను, D2 అనేది ఆన్ అంటే 0 + 0 ఏమొస్తుంది మనకి, 0 + 0 0. ఆన్ అయినప్పుడు ఏమో తీసుకోవాలంటే మీరు 1 తీసుకోవాలి. 0 + 1 అంటే ఆన్, 1 తీసుకుంటారు. 1 + 0 అంటే 1, 1 + 1 అంటే 1 0 అంటే 0 తీసుకుంటారు ఇక్కడ y అనేది. ఓకే, సో NAND గేట్ సింబల్ ఈజ్ వీఆర్ రిప్రజెంట్. అంటే NAND గేట్ అంటే AND గేటు, నాట్ గేట్ రెండు కాంబినేషనే మనకు NAND గేట్ అవుతుంది అనమాట. ఇక్కడ AB అనేది ప్రోడక్ట్ అవుతుంది AND గేట్లో. నాట్ గేట్ డిజైన్ చేయడం వల్ల ఇంటర్నల్గా కాంప్లిమెంట్ అనేది వస్తుంది, AB బార్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 0 × 0 0, 0 బార్ అంటే 1 వస్తుంది అనమాట. అదేవిధంగా 0 × 1 వచ్చి 0, 0 బార్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. 1 × 0 0, 0 బార్ అంటే 1, 1 × 1 1, 1 బార్ అంటే 0 అనమాట. దిస్ ఈజ్ ద NAND గేట్ యొక్క సింబల్. NAND గేట్ ఆపరేషన్లో ఎనేబుల్ ఇన్పుట్ లాజిక్ 1, డిజిబుల్ ఇన్పుట్ వచ్చి లాజిక్ 0గా తీసుకోవాలి. ఓకే, సో ట్రాన్సిస్టర్స్తో ఏ విధంగా డిజైన్ చేస్తాం చూడండి, ఇక్కడ AB అనేది ఇచ్చాము. ఫస్ట్ ట్రాన్సిస్టర్కి సెకండ్ ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయబడుతుంది సిరీస్లో. ఇక్కడ VCC అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు AB ఆన్ ఆఫ్. ఓకే, ట్రాన్సిస్టర్ 1, ట్రాన్సిస్టర్ 2 అయినప్పుడు మనకు AB అనేది వస్తుంది అనమాట. అంటే 0 వచ్చినప్పుడు ఆఫ్గా తీసుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మనకు T1 ఆఫ్, T2 అనేది ఆన్ అయినప్పుడు 1, అదేవిధంగా ఇది ఆన్, ఇది ఆఫ్ అయినప్పుడు 1, ఇది 1 ఆన్ అయినప్పుడు 0 వస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా సిమిలర్గా మనకు NOR గేట్. ఏమిది NOR గేట్. సో NOR గేట్ అంటే ఆర్ గేటు ప్లస్ నాట్ గేట్ రెండు యొక్క కాంబినేషనే మనకి NOR గేట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ AB అనేది 0 1 0 1 0 0 1 1 అంటే 0 + 0 0, 0 బార్ ఉంది కాబట్టి 0 బార్ అంటే 1 అవుతుంది. అంటే 0 + 1 1, 1 బార్ అంటే ఏమొస్తుంది 0, 1 + 0 అంటే 0, 1, 1 బార్ అంటే 0, 1 + 1 ఏమొస్తుంది, 1 + 1 1గా తీసుకోవాలి. అంటే 1 0 2 అవుతుంది, 2 బైనరీ నెంబర్ 1 0 అవుతుంది అనమాట. సో 1 బార్ అంటే 0 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆపరేషన్ ఫర్ ద NOR గేట్. ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ లాజిక్ 0 తీసుకోవాలి, డిజిబుల్ ఇన్పుట్ వచ్చి లాజిక్ 1గా తీసుకుంటాం. మరి చూడండి, ఇక్కడ NOR గేట్లో A అండ్ B ఆర్ 2 ఇన్పుట్స్ ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉంటాయి. VCC అనే వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనకు ఫ్లో అయినప్పుడు మనకు A + B బార్ వస్తుంది. ఓకే, సేమ్ మనకు ఆపరేషను ఇక్కడ 0 0 తీసుకున్నప్పుడు ఆఫ్ తీసుకోవాలి, 1 వచ్చినప్పుడు ఆన్గా తీసుకుంటాం. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ 1 T1 అనేది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, అంటే స్విచ్ క్లోజ్ అయినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది అనమాట. అప్పుడు 1 వస్తుంది, అంటే అవుట్పుట్ వస్తుంది.
0+1 ఒకటి ఆఫ్ ఒకటి ఆన్ అయింది అనుకోండి 0 వస్తుంది. ఒక ఆఫ్ ఆన్ వస్తే జీరోసే వస్తాయి చూడండి. రెండు ఆన్ అయినా జీరోనే వస్తుంది అనమాట. అదేవిధంగా ఎక్స్ఆర్ గేట్, ఏమిది ఎక్స్ఆర్ గేట్, దీన్నే స్టార్ కేస్ స్విచ్ అంటారు. అంటే సింబల్ ద ట్రూత్ టేబుల్. ఎక్స్ఆర్ గేట్ అంటే చూడండి, ఇక్కడ ఏబి అనే ఇన్పుట్స్ ఇస్తున్నాము. అది ఏమవుతుంది, y = a ప్లస్, అంటే దీన్ని ఎక్స్ఆర్ అనే సింబల్ అంటారు. ఏ ఎక్స్ఆర్ బిఎన్గా చదువుకోవాలి. ఓకే, సో కాబట్టి ఏబి అంటే 0 1 0 1, ఓకే, 2 zeros 2 1s అనమాట. ఇక్కడ y = a XOR b. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏ XOR b అంటే ఏం లేదు, సింపుల్గా a బార్ b ప్లస్ a b బార్ అని అర్థం. ఏ బార్ అంటే చూడండి, ఇక్కడ 0 బార్ అనుకోండి, ఇక్కడ ఏ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. 0 బార్ అంటే 1 అవుతుందా, అలాగే b అంటే 0 కాబట్టి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 × 0 0 ప్లస్ ఏ అంటే ఏమి ఇక్కడ 0, b బార్ అంటే ఏమి 0 బార్ అంటే 1 అవుతుంది. అంటే టోటల్గా 0 + 0 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఏ అంటే ఏమి ఇక్కడ 0 ఉంది, అంటే 0 బార్ అంటే ఏమి 1, b అంటే ఏముంది నీకు 1 ఉంది. 1 × 1 1 అవుతుంది, ఇది 0 అవుతుంది కదా. ఏ అంటే ఇక్కడ ఏమి 0, b బార్ అంటే 1 బార్ అంటే 0, సో కాబట్టి 1 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా, ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు y = a XOR bగా మనకు అవుట్పుట్స్ వస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద XOR గేట్. అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. ఓకే, చూడండి, ఇట్ యాక్ట్స్ లైక్ యాజ్ ఆడ్ నంబర్. ఓకే, యాజ్ ఆడ్ నంబర్, ఇట్స్ వన్స్ డిటెక్టర్ ఆఫ్ ద ఇన్పుట్. ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ద ప్యారిటీ జనరేటర్స్లో మనకి వీటిని యూజ్ చేస్తారు. డిటెక్షన్ వెన్ ద బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ అయినప్పుడు, వెన్ ద ఇన్పుట్స్ బికమ్ ఏ లో ఆర్ లాజిక్ 0. ఓకే, ఇన్పుట్ అనేది సేమ్ అయితే మనకు లాజిక్ ఏమవుతుంది, 0గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు వెన్ ద బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ద అవుట్పుట్ ఈజ్ హైలో ఉంటుంది అనమాట, అప్పుడు లాజిక్ 1గా తీసుకోవాలి. ఓకే, ఇన్ ఎక్స్ఆర్ ఆపరేషన్స్ ఫర్ బఫరింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు. లాజిక్ 0 అనుకోవాలి. ఓకే, ఇన్వర్షన్ సర్క్యూట్లో వచ్చి లాజిక్ 1గా తీసుకోవాలి. అంటే డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనకు లాజిక్ 1 అవుతుంది. సేమ్ ఉన్నాయనుకోండి, 0 0 కానీ లేదా 1 1 కానీ ఉంటే మనకి ఏమొస్తుంది, లాజిక్ 0 అవుతుంది. 0 1 కానీ లేదా 1 0 వచ్చినప్పుడు లాజిక్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్ యూజ్ఫుల్ చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ఆర్లో ఏ XOR ఏ అంటే 0గా తీసుకోవచ్చు అనమాట. ఏ XOR 0 వచ్చిందనుకోండి, ఏగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏ XOR ఏ బార్ అంటే 1 అనమాట. ఏ XOR ఏ బార్ అంటే ఏమనుకోవచ్చు, 1. ఏ XOR 1 అంటే ఏ బార్గా తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా అప్ టు సో అని వచ్చింది అనుకోండి, ఏ XOR ఏ XOR ఏ XOR అప్ టు సో అని n టైమ్స్ వస్తే 0 తీసుకోవాలి. ఎప్పుడు n అనేది ఈవెన్ అయినప్పుడు. ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, ఇలాంటి ఏలు ఆడ్ నెంబర్స్లో ఉంటే ఏగా తీసుకుంటారు అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చి ఎక్స్నార్ గేట్. ఇట్ యాక్ట్స్ ద లైక్ యాజ్ ఈవెన్ నంబర్ 1 డిటెక్టర్, ద సింబల్ యాజ్ ట్రూత్ టేబుల్. ఓకే, దానికి కాంప్లిమెంట్ అనమాట. ఎక్స్ఆర్ గేట్కి కాంప్లిమెంట్నే ఎక్స్నార్ గేట్ అవుతుంది అనమాట. ఓకే, దానికి కాంప్లిమెంట్. ఓకే, ఎక్స్నార్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఏ సర్కిల్ గీసి మధ్యలో డాట్ పెడితే దీన్ని ఎక్స్నార్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏ బి అనే ఇన్పుట్స్ ఇస్తే y = XNOR b. ఓకే, ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఏ బార్ అంటే వీటికి కాంప్లిమెంట్ అనమాట. ఏమిది, వీటికి కాంప్లిమెంట్. ఇక్కడ మనకు ఏబి అంటే 0 × 0 0 అవుతుంది. 0 బారు 0 బార్ అంటే ఏమొస్తుంది, అంటే 0 బార్ అంటే 1, 0 బార్ అంటే 1 వస్తుంది. అంటే సేమ్ వచ్చాయి అనుకోండి, 0 0 వస్తే రెండు సేమ్ వచ్చినా, అంటే ఇక్కడ 0 0 వచ్చినా 1 1 వచ్చినా 1 వస్తాయి. డిఫరెన్స్ వచ్చాయి అనుకోండి, 0 1 కానీ 1 0 వస్తే జీరోస్ వస్తాయి. అంటే 0 వచ్చిందంటే ఆఫ్ అయిందని అర్థం, అవుట్పుట్ అనేది 0 స్టేజ్లో ఉందని అర్థం, అంటే ఓపెన్ సర్క్యూట్ అయిందని అర్థం. సో ఎక్స్నార్ గేట్ సింబల్ వచ్చి ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ హోల్ కాంప్లిమెంట్, లేదా ఏబి ప్లస్ ఏ బార్ బి బార్గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు వెన్ బోత్ ఆర్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ అయితే మనకు హై అనమాట, అంటే లాజిక్ 1.
ఒకవేళ డిఫరెన్స్ వస్తే లోగా తీసుకోవాలి. ఇవి మనకున్న బఫరింగ్ సర్క్యూట్లో లాజిక్ 1, ఇన్వర్షన్ సర్క్యూట్లో లాజిక్ 0 తీసుకోవాలి. సో ఎక్స్ఎన్ఆర్లో ఏ ఎక్స్ఎన్ఆర్ ఏ ఈజ్వల్ టు 1 తీసుకోండి. ఏ ఎక్స్ఎన్ఆర్ 1 అంటే ఏ. ఓకే, ఇది కాంప్లిమెంట్ వస్తే 0 తీసుకుంటారు. ఏ ఎక్స్ఎన్ఆర్ ఏ కాంప్లిమెంట్ 0, ఏ ఎక్స్ఎన్ఆర్ 0 అయితే ఏ బార్. అప్ టు సో ఈవెన్ అయితే 1 తీసుకోండి, ఆడ్ అయితే ఏ తీసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ఏ ఎక్స్ఎన్ఆర్ బి అంటే ఏ ఎక్స్ఎన్ఆర్ బి అండ్ ఏ ఎక్స్ఆర్ బి బార్, ఏ డాట్ బి అంటే ఎక్స్ఎన్ఆర్గా తీసుకుంటాం అన్నమాట. ఈ ఫార్ములాస్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్టర్నేటివ్ సింబల్స్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు, దాన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, దీని విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఎక్స్ఎన్ఆర్ గేట్స్ అనేది మీరు ఇలాగన్నా రాసుకోవచ్చు, ఇలాగన్నా రాసుకోవచ్చు. బబుల్స్ పెట్టి ఇట్లా కాంప్లిమెంట్ పెడితే ఓకే, ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఈ బార్ తీసేస్తే ఇంటూలో ప్లస్ ఉంటే ఇంటూలో పెడితే బార్ క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది అనమాట. ఓకే, బబుల్డ్ అండ్ గేట్ నార్ గేట్ అనమాట. సో కాబట్టి మనకు న్యాండ్ గేట్ కానీ నార్ గేట్స్ కానీ, న్యాండ్ గేటు నార్ గేట్స్ లాజిక్ గేట్స్, న్యాండ్ గేట్ డిజైన్ చేయాలనుకోండి నాట్ గేటు అనేది కంపల్సరీగా వాడాలి. నార్ గేట్ డిజైన్ చేయాలంటే ఒక గేట్ అనేది యూజ్ చేసుకోవాలి, నాట్ గేట్. అండ్ గేట్ అనేది న్యాండ్ గేట్ డిజైన్ చేయాలంటే అండ్ గేట్లు 2 వాడుకోవాలి, అదే నార్ గేట్కి అయితే 3 వాడుకోవాలి. అదే ఆర్ గేట్ ఉపయోగించి న్యాండ్ గేట్ డిజైన్ చేయాలంటే 3 వాడాలి, అదే ఒక నార్ గేట్ డిజైన్ చేయాలంటే 2 వాడాలి, ఏవి ఆర్ గేట్స్. అదే ఎక్స్ఆర్స్ కావాలంటే 4 వాడుకోవాలి న్యాండ్ గేట్ డిజైన్ చేయాలంటే. నార్ గేట్ డిజైన్ చేయాలంటే 5 వాడుకోవాలి. ఎక్స్నార్ గేట్స్ తయారు చేయాలంటే న్యాండ్ గేట్ తయారు చేయడానికి 5 ఎక్స్నార్ గేట్స్ వాడతారు, ఇక్కడ వచ్చి 4 యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఓకే, మనకు ఈ అండ్ గేటు ఆర్ గేట్ లాజిక్స్ న్యాండ్ అంటే ఎస్ఓపి సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటారు. ఆర్ అంటే ఆరు, అండ్ అంటే నారుగా రాసుకుంటే దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటారు అనమాట. సో అవి నెక్స్ట్ క్లాస్లో మీకు సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏమి, పిఓఎస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్.